హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నోబెల్ పురస్కారాలు 2023. ఈ సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాలు పొందినటువంటి వారి వివరాలతో పాటుగానే వారు చేసినటువంటి ఏ కృషికి కానీ వారికి నోబెల్ పురస్కారం అనేటువంటి లభించిందనేటువంటి పూర్తి వివరాలతో పాటుగానే ఈ నోబెల్ పురస్కారాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్విక్ ఫ్యాక్ట్స్, అవి ఫిజియాలజీ మెడిసిన్ విభాగంలో కానీ, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, లేకపోతే సాహిత్యంలోనే కానీ, ఆర్థిక శాస్త్రంలో కానీ, పీస్ విభాగంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అనేటువంటిది, అంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి విజేతలు వారు దేనికి గాను వారు చేసినటువంటి ఏ కృషికి గాను నోబెల్ పురస్కారం అనేటువంటిది వారికి లభించడం జరిగింది. అదే రకంగా ఆ విభాగానికి గాను ఇప్పటి వరకు ఉన్నటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నోబెల్ బహుమతి గురించి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగే రీతిలో ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్లకు మనం వెళ్ళిపోదాం. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విభాగానికి గాను, అంటే ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగంలో మొత్తం ఇద్దరికి నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట. అంటే వారు ఎవరు, వారి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక వారు హంగేరీకి చెందినటువంటి క్యాటలిన్ కరికో, అదే రకంగా అమెరికాకి చెందినటువంటి డ్రూ వీస్మన్ అనేటువంటి వీరి ఇరువురికి ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వీరు చేసినటువంటి ఏ కృషికి గాను వీరికి నోబెల్ బహుమతి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్-19కి వ్యతిరేకంగా సమర్థవంతమైనటువంటి mRNA వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రారంభించినటువంటి న్యూక్లియోసైడ్ బేస్ను సవరణకు సంబంధించినటువంటి ఆవిష్కరణకు గాను క్యాటరిన్ కరికో, అదే రకంగా డ్రూ వీస్మన్ గారికి ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్-19 వ్యతిరేకంగా mRNA వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి న్యూక్లియోసైడ్ బేస్డ్ సవరణ అనేటువంటి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ మనం చూద్దాం అనమాట అండి. వీటికి సంబంధించిన మొత్తం 6 ఫ్యాక్ట్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. ఫస్ట్ ఫ్యాక్ట్ మనం చూసినట్లయితే కనుక మెడిసిన్లో నోబెల్ బహుమతి ఒక్కరికే ఇవ్వబడిన వారు ఎంతమంది అంటే మొత్తం 40 మందికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. నోబెల్ బహుమతిని ఇద్దరు పంచుకున్నటువంటి వారు ఎంతమంది అంటే మొత్తం 35 మంది దీన్ని పంచుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ముగ్గురు కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నటువంటి వారు ఎంతమంది అంటే మొత్తం 39 మంది దీన్ని పంచుకోవడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఈ నోబెల్ బహుమతి సంబంధించినటువంటి మెడిసిన్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడికి ఎవరికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెడరిక్ జి బ్యాటింగ్కి నోబెల్ బహుమతి మెడిసిన్ విభాగంలో రావడం జరిగిందనమాట. ఈయన అత్యంత పిన్న వయస్కుడు. ఈయన యొక్క వయసు, అంటే నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఈయన యొక్క వయసు చూసుకున్నట్లయితే కనుక 32 సంవత్సరాలు అనమాట అండి. ఇప్పుడు ఈ మెడిసిన్ విభాగంలో అత్యంత వృద్ధుడి, అంటే అత్యంత వయస్కుడి నుండి నోబెల్ బహుమతి పొందినటువంటి వారు ఎవరని చూసుకున్నట్లయితే కనుక అతని పేరు పేటన్ రోస్ అనమాట అండి. ఈయనకి 87 సంవత్సరాల వయసులో నోబెల్ బహుమతి మెడిసిన్ విభాగంలో రావడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మహిళల విభాగం చూసుకుందాం అనమాట అండి. ఇప్పటి వరకు అంటే 2023 వరకు చూసుకున్నట్లయితే మొత్తం మెడిసిన్ విభాగంలో 2027 నోబెల్ బహుమతులు అనేటువంటిది తీయడం జరిగిందనమాట. ఇందులో మొత్తం 13 మందికి మహిళలకు నోబెల్ పురస్కారాలు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి మెడిసిన్ విభాగంలో. ఇది ఫిజియాలజీ లేకపోతే మెడిసిన్ విభాగానికి సంబంధించినటువంటి 2023 సంవత్సరాల్లో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు. అదే రకంగా వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి సంబంధించినటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ అనేటువంటిది మీకు జరిగిందనమాట అండి. నెక్స్ట్ విభాగం చూసుకున్నట్లయితే కనుక భౌతిక శాస్త్రం. ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరానికి గాను 2023 సంవత్సరానికి గాను ముగ్గురు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది పొందుకోవడం జరిగిందనమాట అండి. వారు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక అమెరికాకి చెందినటువంటి పెరీ అగోస్టిని, అదే రకంగా ఫ్రాన్స్కి చెందినటువంటి అన్నా లీ హూలర్, అదే రకంగా హంగేరీకి చెందినటువంటి ఫెర్నిక్ క్రౌజ్ అనేటువంటి వీరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగిందనమాట అండి. వీరు చేసినటువంటి ఏ కృషికి గాను వీరికి నోబెల్ బహుమతి లభించిందని చూసుకున్నట్లయితే పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసేటువంటి ప్రయోగాత్మక పద్ధతుల కోసం అని చెప్పేసి పెరీ అగోస్టిన్, అనే ఎల్ హూలర్, అదే రకంగా ఫెర్నిక్ క్రౌసోస్కి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఆటో సెకండ్ పల్స్ అనేటువంటిది ఇందులో మనకి కీ రోల్గా తీసుకోవడం జరిగిందనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రో డైనమిక్ గురించి అని చెప్పేసి కాంతి యొక్క ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో మనం తీసుకునేటువంటి వారు ఇప్పుడు దీన్ని ఆటో సెకండ్స్ పల్స్ అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట.
అసలు ఈ ఆటో సెకండ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది నేను మీకు షార్ట్స్ రూపంలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అయితే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక అమెరికాకు చెందినటువంటి పేరు అగోస్టిని, ఫ్రాన్స్కి చెందినటువంటి అనే ఎల్ హూలర్, అదే రకంగా హంగరీకి చెందినటువంటి ఫెరోనిక్ క్రోజస్ గారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇప్పుడు నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ అనేటువంటి చూద్దామండి. ఇందులో కూడా మనకు మొత్తం 6 ఫ్యాక్ట్స్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. 47 మంది నోబెల్ బహుమతిలో అనేటువంటిది సింగిల్ పర్సన్కి ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఇద్దరు పంచుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 32 మంది భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతులను ఇద్దరు పంచుకోవడం జరిగిందనమాట అండి. అదే రకంగా ముగ్గురు గ్రహీతలు నోబెల్ బహుమతి పంచుకున్నటువంటి వారు ఇప్పటి వరకు 38 మంది ఉండడం జరిగిందనమాట అండి. అదే రకంగా అత్యంత పిన్న వయస్కుడు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు ఎవరంటే లారెన్స్ బ్రాగ్ అనేటువంటి వారు పొందుకోవడం జరిగిందనమాట. 25 సంవత్సరాల వయసులో ఈయన నోబెల్ బహుమతి భౌతిక శాస్త్ర విభాగంలో పొందుకోవడం జరిగిందనమాట అండి. ఇప్పుడు భౌతిక శాస్త్రంలో అత్యంత వృద్ధునిగా నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి వారు ఎవరంటే ఆర్థర్ ఆష్కిన్ అనేటువంటి వారు నోబెల్ బహుమతి పొందుకోవడం జరిగింది. ఆయన యొక్క వయసు చూసుకున్నట్లయితే కనుక అప్పటికి 96 సంవత్సరాలు ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఫిజిక్స్ విభాగంలో లేకపోతే భౌతిక శాస్త్ర విభాగంలో ఇప్పటి వరకు అంటే 2023 సంవత్సరాల వరకు మొత్తం ఎన్ని బహుమతులు బహుకరించడం జరిగింది, అందులో ఎన్ని మహిళలకు రావడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు 2024 నోబెల్ బహుమతులు అనేటువంటిది అందుబాటు చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మొత్తం ఐదుగురు మహిళలకు నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వాటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరానికి అంటే 2023 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో మొత్తం ముగ్గురికి నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. వారి పేర్లు మనం చూసుకున్నట్లయితే కనుక రష్యాకి చెందినటువంటి అలెక్సీ ఎకిమోవ్, ఇప్పుడు ఈయన అమెరికాలో ఉండడం జరిగిందనమాట అండి. అదే రకంగా అమెరికాకు చెందినటువంటి లోయిస్ బ్రూస్, అదే రకంగా అమెరికాకు చెందినటువంటి మౌన్గి బావెండేకి, వీరికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. వీరు చేసినటువంటి ఏ కృషికి గాను వీరికి నోబెల్ బహుమతి వచ్చిందని మనం చూసినట్లయితే కనుక క్వాంటమ్ డాట్స్, అదే రకంగా నానో సైన్స్ యొక్క విత్తనాలకు గాను వీరు చేసినటువంటి కృషికి గాను వీరికి నోబెల్ బహుమతి అనేటువంటిది రసాయన శాస్త్రంలో లభించడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరణ మనం చూసుకున్నట్లయితే కనుక చిన్న కణాలు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండడం జరిగింది అనమాట. ఏదైతే నానో సైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్లు మరియు ఎల్ఈడి దీపాల నుంచి వచ్చేటువంటి కాంతిని ఇవి వ్యాపింప చేయడం జరుగుతుంది అనమాట. అవి రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరచడంతో పాటుగానే మరియు వాటి యొక్క స్పష్టమైనటువంటి కాంతి సర్జనకు కణిత కణజాలాన్ని ప్రకాశవంతం చేస్తున్న కారణాన వీరు చేసినటువంటి ఈ కృషికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది వీరికి రావడం జరిగిందనమాట అండి. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే క్వాంటమ్ డాట్స్, అదే రకంగా నానో సైన్స్ యొక్క విత్తనాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇవి టెలివిజన్ స్క్రీన్లు, అదే రకంగా ఎల్ఈడి దీపాలని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు ఇది సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు మనం భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు 2023 వరకు ఉన్నటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ అనేటువంటిది మనం చూద్దామండి. అందులో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక రసాయన శాస్త్రంలో ఒకరికి మాత్రమే నోబెల్ బహుమతి వచ్చింది చూసుకున్నట్లయితే కనుక అంటే సింగిల్ పర్సన్ తీసుకున్నటువంటి నోబెల్ బహుమతి ఇప్పటివరకు 63 మంది తీసుకోవడం జరిగిందనమాట అండి. ఇద్దరు నోబెల్ బహుమతిని పంచుకున్నటువంటి వారు రసాయన శాస్త్రంలో చూసుకున్నట్లయితే కనుక 25 మంది ఉండడం జరిగిందండి. ముగ్గురు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పంచుకున్నటువంటి వారు 27 మందిగా ఉండడం జరిగిందనమాట అండి. అదే రకంగా రసాయన శాస్త్రంలో అత్యంత పెన్ను వయస్కుడిగా నోబెల్ బహుమతి పొందినటువంటి అతని వ్యక్తి చూసినట్లయితే కనుక ఫెడరిక్ జోలియట్ అనమాట అండి. ఈయనకి 35 సంవత్సరంలో ఈయనకి నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, ఇది జరుగుతుండగానే మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కుడు లేకపోతే పిన్న వయస్కురాలు ఎవరు, వారి పేరు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది నోబెల్ బహుమతి సంబంధించినటువంటిది అనమాట, ఏ విభాగానికి కాదండి, టోటల్ నోబెల్ బహుమతి సంబంధించినటువంటి దాంట్లో అత్యంత పిన్న వయస్కుడిగా లేకపోతే పిన్న వయస్కురాలుగా నోబెల్ బహుమతి పొందినటువంటి వారి యొక్క పేరు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక రసాయన శాస్త్రంలో అత్యంత వృద్ధిగా నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక జాన్ బి గుడినఫ్ అనమాట అండి. ఈయన ఈ నోబెల్ బహుమతి పొందుకున్నప్పుడు 97 సంవత్సరాలుగా ఉండడం జరిగింది అనమాట అండి. అదే రకంగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇప్పటి వరకు 192 మందికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో 8 మంది మహిళలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కన్నా అంటే 2023 సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు ఒకరే అనమాట అండి. వారు ఎవరు, వారికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే కనుక బయోబిబ్లియోగ్రఫీ అనేటువంటి ఈయనకి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి రావడం జరిగిందనమాట అండి. ఈయన నార్వేకి చెందినటువంటి ఆయన అనమాట. ఈయన సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి 2023కు నార్వేజియన్ రచయిత అయినటువంటి జాన్ ఫొస్సేకు రావడం జరిగిందనమాట. జాన్ ఫొస్సే
నార్వేజియన్ రచయిత అయినటువంటి జాన్ ఫోసెకు ఈ నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దాని యొక్క పేరు చూసుకున్నట్లయితే బయోబిబ్లియోగ్రఫీ అనమాట అండి. అతని యొక్క వినూత్నమైనటువంటి నాటకాలు మరియు చెప్పలేని వాటికి స్వరం ఇచ్చే గద్యానికి గాను జాన్ ఫోసెకు నోబెల్ పురస్కారం సాహిత్య విభాగంలో రావడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకునండి, సాహిత్య విభాగంలో నార్వేజియన్ రచయిత అయినటువంటి జాన్ ఫోసెకు రావడం జరిగింది అనమాట అండి. ఈయన బయోబిబ్లియోగ్రఫీకి అంటే అతని వినూత్న నాటకాలు మరియు చెప్పలేని వాటికి స్వరం ఇచ్చేటువంటి గద్యానికి గాను మనకి జాన్ ఫోసే గారికి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. బయోబిబ్లియోగ్రఫీ అనేటువంటిది కేటగిరీగా మనం చూసుకోవచ్చు అనమాట అండి. ఈ సాహిత్య విభాగానికి మనం చూసినట్లయితే కనుక మొత్తం 5 క్విక్ పాయింట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పటివరకు 116 నోబెల్ బహుమతులు అనేటువంటిది సింగిల్ పర్సన్కి సాహిత్యంలో ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇద్దరు వ్యక్తులు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 4 సార్లు ఇది పంచుకోవడం జరిగింది అనమాట అండి. ముగ్గురు వ్యక్తులు చూసుకున్నట్లయితే కనుక 17 మంది మహిళలకు ఈ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. నోబెల్ పురస్కారాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు 17 మంది మహిళలకు దీన్ని ఇవ్వడం జరిగిందనమాట అండి. అత్యంత పెన్ను వయస్కుడిగా సాహిత్య విభాగంలో గ్రహీత చూసుకున్నట్లయితే కనుక రుడ్యార్డ్ కిప్లింగ్ అనమాట అండి. రుడ్యార్డ్ కిప్లింగ్ అనేటువంటి ఆయనకి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. ఇది అత్యంత పెన్ను వయస్కుడు అనమాట. అప్పుడు ఆయన యొక్క వయసు 41 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆయన రాసినటువంటి ప్రాముఖ్యత పొందినటువంటి సాహిత్యం ఏంటంటే ది జంగిల్ బుక్ అనేటువంటి సాహిత్యాన్ని గాను ఆయనకి రావడం జరిగింది అనమాట. ఇది వెల్ నోన్ బుక్. అదే రకంగా దీన్ని టీవీ సిరీస్గా కూడా చేయడం జరిగింది అనమాట. ఇది వెల్ నోన్ బుక్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2007 సంవత్సరంలో బహుమతి పొందినటువంటి డోరెస్ లెస్సింగ్ అనే అత్యంత పురాతనమైనటువంటి సాహిత్య గ్రహీతకు వయసు రావడం జరిగింది అనమాట అండి. అప్పుడు ఆయన యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 88 ఇయర్స్ అనమాట. అత్యంత పెన్ను వయసు కూడా వచ్చేసి 41 సంవత్సరాలు రావడం జరిగింది. అత్యంత వృద్ధునిగా మనం చూసుకున్నట్లయితే కనుక 88 ఇయర్స్లో రావడం జరిగింది అనమాట అండి. డోరెస్ లెస్సింగ్కి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం శాంతి విభాగంలో, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శాంతి విభాగానికి సంబంధించిన క్వశ్చన్ అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి శాంతి విభాగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు 2023 కేటగిరీకి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఒకరికే రావడం జరిగింది అనమాట అండి. వారి పేరు మనం చూసుకున్నట్లయితే కనుక నర్గేస్ మొహమ్మది, ఇరాన్కి చెందినటువంటి నర్గేస్ మొహమ్మదీకి శాంతి విభాగంలో నోబెల్ పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఈమె ఇరాన్ మహిళ అనమాట. ఈమె ఇరాన్ మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరియు అందరికీ మానవ హక్కులు మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను శాంతి విభాగంలో నోబెల్ పురస్కారం అనేటువంటిది 2023 సంవత్సరంగా లభించడం జరిగింది అనమాట అండి. నర్గేస్ మొహమ్మదీ ఈమె ఇరాన్కి చెందినటువంటి ఈమె ఇరాన్లో ఉన్నటువంటి మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఈమె చేసినటువంటి పోరాటం, అదే రకంగా మానవ హక్కులు మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి గాను ఈమె చేసినటువంటి కృషికి పోరాటానికి గాను నోబెల్ పురస్కారం 2023 శాంతి విభాగంలో ఈయనకి లభించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇప్పుడు మనం శాంతి పురస్కారానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 ఫ్యాక్ట్స్ ఉండడం జరిగింది అనమాట అండి. 70 మంది శాంతి బహుమతులు ఒకలే తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇద్దరు చూసుకున్నట్లయితే కనుక చూసుకున్నట్లయితే మొత్తం 31 మంది శాంతి బహుమతులను పంచుకోవడం జరిగింది అనమాట అండి. ముగ్గురు చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు పంచుకోవడం జరిగింది అనమాట అండి నోబెల్ బహుమతులు శాంతి పురస్కారాల్లో. అత్యంత పిన్న వయస్కురాలు చూసుకున్నట్లయితే కనుక నోబెల్ బహుమతి గ్రహీత చూసుకున్నట్లయితే కనుక శాంతి విభాగంలో మలాలా యూసుఫ్జాయ్ అనమాట అండి. ఈమె 17 ఇయర్స్ ఉన్నప్పుడు మలాలా యూసుఫ్జాయ్కి నోబెల్ బహుమతి అనేటువంటిది లభించింది శాంతి విభాగంలో. అదే రకంగా అత్యంత వృద్ధిగా చూసుకున్నట్లయితే కనుక జోసెఫ్ రోట్ బ్లాట్ అనమాట అండి. 87 సంవత్సరంలో ఈయనకి నోబెల్ శాంతి పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి పురస్కారాలు 111 నోబెల్ శాంతి పురస్కారాలు ఇవ్వడం జరిగింది అనమాట. అందులో 19 మంది మహిళలకు నోబెల్ శాంతి పురస్కారాలు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి 2023 విభాగంలో మనం పొందుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఒకరికి రావడం జరిగింది అనమాట అండి. వారి పేరు మనం చూసుకున్నట్లయితే కనుక క్లాడియా గోల్డెన్, అమెరికాకు చెందినటువంటి క్లాడియా గోల్డెన్కి ఎకనామిక్ సైన్సెస్ లేకపోతే ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఈమె చేసినటువంటి ఏ కృషికి గానీ ఈమెకి నోబెల్ పురస్కారం వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక మహిళల కార్మిక మార్కెట్ ఫలితాలపై మన అవగాహనను మెరుగుపరిచినందుకు గాను ఈమెకు అంటే క్లాడియా గోల్డెన్కు ఆర్థిక శాస్త్ర విభాగం లేకపోతే ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో నోబెల్ పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఆర్థిక శాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక 26 మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఒకరే మాత్రం నోబెల్ బహుమతిని తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇద్దరు నోబెల్ గ్రహీతలు
పంచుకొని చూసుకున్నట్లయితే కనుక 20 మంది దీన్ని పంచుకోవడం జరిగిందనమాట అండి. ముగ్గురు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు పంచుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 9 మంది ఉండడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఆర్థిక శాస్త్ర విభాగంలో అత్యంత పిన్న వయస్కులుగా నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఎస్థెర్ డూప్లో అనేటువంటి ఈమెకు 46 సంవత్సరాల వయసులో నోబెల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. అదే రకంగా అత్యంత వృద్ధుడిగా నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక శాస్త్ర విభాగంలో లియోనిడ్ హార్విచ్కి రావడం జరిగిందనమాట అండి. ఈయనకి 90 ఇయర్స్ ఏజ్లో ఈయనకి నోబెల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఆర్థిక శాస్త్రంలో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక నోబెల్ బహుమతి అనేటువంటిది మహిళలకు ఇద్దరికి రావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి నోబెల్ బహుమతులు 2023 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో క్విక్ ఫ్యాక్ట్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.